ఈరోజు నేను జొన్నలతో అయితే బిర్యానీ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే నేనైతే జొన్నలైతే ఓవర్ నైట్ అయితే నానపెట్టుకోవాలన్నమాట. అలా నానపెట్టేసిన తర్వాత అయితే కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ కానీ కొంచెం గీ కానీ వేసేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్స్, గ్రీన్ పీస్ ఇంకా వెజిటేబుల్స్ ఇంకేమైనా ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు. నేను టమాటా అయితే వేసాను. మా ఇంట్లో ఈరోజు బీన్స్ లేవని చెప్పేసి బీన్స్ అయితే వేయలేదన్నమాట. ఇంకా కొంచెం సాల్ట్, పసుపు వేసేసిన తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ టమాటా అంతా మగ్గిన తర్వాత జీరా పౌడర్, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత అందులో అయితే ఆల్రెడీ ముందుగా నానపెట్టిన జొన్నలు కూడా వేసేసుకొని అందులో అయితే మనం ఇంకా కొబ్బరి పాలు అయితే జొన్నలు ఎన్ని వేసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకొని, అంటే వాటర్ కాదు ఆ పాలు, కొబ్బరి పాలు అయితే తీసేసుకొని వేసేసుకోవాలన్నమాట. అలా వేసేసుకొని కొంచెం సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 3 విజిల్స్ ఉంచితే మన జొన్నలతో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుందండి. హెల్త్ కూడా